రైట్గా ఒంగోలులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు విచారణ కొనసాగుతూ ఉంది. ఇక సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలు పెట్టారంటూ ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో విచారణకు రావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే గత విచారణకు వెళ్లని వర్మ ఫిబ్రవరి 7 వరకు సమయం కావాలంటూ కోరారు. నేడు ఒంగోలులో పోలీసులు విచారణకు వెళ్లిన ఆర్జీవీని 50 ప్రశ్నలతో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. స్వప్న, మొత్తం మీద గతంలో ఏదైతే అంటే అధికారంలో లేనప్పుడు గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతల పైన రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది కొందరు. అందువల్లనే గతంలో కూడా లోకేష్ ఎన్నో రకాలుగా రెడ్ బుక్ కావచ్చు, లేదంటే రకరకాల అంశాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు గతంలో రకరకాల కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెట్టినటువంటి వారు కావచ్చు, లేదంటే కామెంట్స్ చేసినటువంటి వాళ్ళ పైన చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా అంటే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి గతంలో గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, లేదంటే నారా లోకేష్ పైన చాలా అంటే సభ్య సమాజం అంటే అసహించుకునే రకంగా కూడా కామెంట్స్ చేశారు. అయితే దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యి ఒంగోలులో రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం జరిగింది కొన్ని సెక్షన్ల కింద. దానికి సంబంధించి హాజరవ్వాలని చెప్పి గతంలో ఎన్నో రకాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ కోర్టు ఆశ్రయించడం, దాని తర్వాత వాయిదాలు వేసుకుంటూ కూడా రావడం జరిగింది. అయితే ఇవాళ కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో లాయర్ని పెట్టుకుని లాయర్ సమక్షంలో మీరు హాజరవ్వచ్చు, మీకు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన హాజరవ్వడం జరిగింది. అయితే ఇందులో హాజరైన తర్వాత దాదాపుగా అప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి 50 అంశాలతో కూడినటువంటి ప్రశ్నలు రామ్ గోపాల్ వర్మ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణలో పోలీసు అధికారులు ఆయన పైన అంటే ప్రశ్నించిన పరిస్థితి. ఎందుకు మీరు ఈ రకంగా అంటే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారి పైన కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన ఇట్లా ఎందుకు వాగ్దానం చేసే విధంగా కూడా ఈ రకంగా చేశారు, దీనిపైన మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా ప్రశ్నించినట్టు పరిస్థితి. ఇందులో మీ ఉద్దేశమే ఉందా, దీని వెనకాల ఇంకెవరైనా సరే కుట్రకోణం ఉందా, ఇట్లా అనేక అంశాలపైన ఆయన ప్రశ్నించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కొన్నిటికి మాత్రం రామ్ గోపాల్ వర్మ అంటే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది, మరి కొన్నిటి పైన మాత్రం దాట వేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ విచారణ అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. అంటే ఇవాళ పూర్తి అయిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో కూడా అది రేపా లేదంటే మరోసారి పోలీసులు పిలిపించే అవకాశం అయితే ఉంటుంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మాత్రమే రామ్ గోపాల్ వర్మ పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది.